UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మన దేశమున పాదమోని మన దేశం అనే చిత్రంతో ఆయన రంగప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు. అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై నట పద్మశ్రీ పురస్కారియై ఘన పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఘన పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఔరాయంచు మెప్పించితీవు ఔరాయంచు మెప్పించితీవు అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా స్వర్గమునేలు పాత్రగొనినావా రమరాయ ప్రభో. మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు. దేశభక్తికి నిదర్శనం అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది. అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి. గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటాయి. కాలింగ్ వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శని దేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది. నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా. అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలా మందికి తెలుసో తెలియదు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు. ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన. ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు ఆయన. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చుండేది. ఆయనకి అనుమానం ఏమీ లేదు.